నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి అమృతంలో ప్రతిరోజు లాగానే 2 సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలతో నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా రెడీగానే ఉన్నారా? నేర్చుకోవడానికి రెడీగా ఉండాలండి, అంతే. అంటే ఎటువంటి వంట అయినా సరే మన మనసు అలా యాక్సెప్ట్ చేసేస్తుంది. అంటే ఏదైనా పని చేసేటప్పుడు అది మనం 100% దాన్ని మనం నేర్చుకోవాలి అన్న ఒకటి ఇది మైండ్లో ఉండాలి. మన మైండ్లో ఫిక్స్ అవుతే బ్లైండ్గా వెళ్ళిపోతాం. మన సినిమా డైలాగ్ ఉన్నట్టు మన మైండ్లో మనం కరెక్ట్గా ఇది మనం నేర్చుకోవాలి అని ఫిక్స్ అయితే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇష్టం లేకుండా నేర్చుకుంటే అది ఎప్పటికీ రాదు. అందుకే ఇష్టంతో ఉండాలి, ఇష్టంగా నేర్చుకోవాలి. మరి అటువంటి చక్కటి వంటకాలను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మరి మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నానో తెలుసా? బేండి ఉసిరి కొర్ర అన్నం. బెండకాయ, ఉసిరికాయ, కొర్రలు ఈ మూడింటిని కలిపి అన్నం తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 5. బేండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము బెండకాయ, ఉసిరికాయ, కొర్రలు ఈ మూడింటిని కూడా ముఖ్యమైన పదార్థాలుగా తీసుకుంటున్నాం. ఉసిరికాయ అంటే అధికంగా వైటమిన్ సి ఉంటుందండి. అంటే మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఒక 2 ఉసిరికాయలు తింటే దాంతో సమానమని చెప్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ ని బాగా మన శరీరానికి అందించడానికి ఉసిరికాయ అనేది బెస్ట్. ఇంకా అంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బెండకాయ. ఇక బెండకాయ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లకు, గర్భం దాల్చిన వాళ్లకు, అంటే ఓవరాల్గా మనకు గర్భిణీ స్త్రీలకు గర్భానికి సంబంధించి మనకు బెండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఇది మీరు సర్వే చేయండి, దీని అంటే ఎలా ఉపయోగపడుతుందో మీరు కూడా చూసుకొని ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందులు మీకు ఏమైనా ఉంటే కానీ ఖచ్చితంగా మీరు బెండకాయని ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టేయండి. ఇందులో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బెండకాయ కూడా అందరికీ చాలా మంచిది అనుకోండి. అంటే ఉసిరికాయ ఆయా సీజన్స్లో చాలా బాగా దొరుకుతుంది. సో అందుకు ఆయా సీజన్స్లో మీరు తీసుకొని పెట్టుకొని ఒక ఆవకాయ రూపంలోనో ఏదో ఒక రూపంలో చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇమ్యూనిటీకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మరి అటువంటి దాంట్లో మనము కొర్రలు ఉపయోగించి మనకి నర్వస్ వీక్నెస్తో ఇబ్బంది పడుతున్న వారికి కొర్రలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి వీటి కాంబినేషన్తో మనం ఈరోజు అన్నం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, ఇలా మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర. ఓకే, ఇలా ఈ 4టిని కూడా మనము కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా పచ్చి కొబ్బరి, ఉసిరికాయ ఈ రెండింటిని కూడా మనము మిక్స్ చేసుకున్నాము. రెడీగా పేస్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాండీ వేడి చేయాలి. స్టవ్ వెలిగించేసుకుందాం. బాండీ కాస్త వేడైన తర్వాత ఇక ఇప్పుడు మనం ఒక పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి. పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇక నార్మల్గా మనం పోపు వేసుకుంటాం కదా, అలా మనము స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. కొర్రలు మాత్రం మనం కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. అదొక్కటే మనం చేసే ప్రాసెస్. అదొక్కటి నేను చేసే అంతే. మిగతావన్నీ కూడా నార్మల్గా కట్ చేసుకోవడం అది కామన్గా ఉండేది కాబట్టి చెప్పక్కర్లేదు. పిల్లలకు కూడా అలవాటు చేయండి ఉసిరికాయ. ఎందుకంటే వాళ్ళకు కూడా అంటే ఆ పులుపు రుచి అలవాటు అవ్వాలి. వాళ్ళకి వైటమిన్ సి వాళ్ళకే కావాలి ముఖ్యంగా. సో అందుకే ఏంటి అంటే తప్పకుండా అలవాటు చేయండి. నూనె కూడా వేడెక్కిపోయిందండి. ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత
కరివేపాకు, ఒకసారి కరివేపాకు లైట్గా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలు, పల్లీలతో పాటుగా మనము ముందుగా బెండకాయల్ని చక్కగా వేపుకోవాలండి. అంటే కొంచెం మెత్తబడాలి, 100% బాగా మెత్తబడాలి. అది మెత్తబడిన తర్వాతనే మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్తాం. అందుకు పల్లీల తర్వాత ఇమ్మీడియట్గా మనము ఇలా సన్నగా తరుక్కున్న బెండకాయలు వేసేసుకుంటే మనకు బాగా వేగుతాయి. బెండకాయలు వేయించుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుంది. ఆ జిగురు రాకుండా ఉండాలంటే ఇందులో కాస్త పెరుగు కూడా వేసుకోవచ్చు. అంటే ఇన్ జనరల్ ఇదనే కాదు, దేంట్లో అయినా కూడా మనకు బెండకాయలు వేయించుకునేటప్పుడు జిగురు రాకుండా ఉండాలి అంటే వస్తుంది కదా, అది రాకుండా ఉండాలి అంటే కాస్త పెరుగు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి. అప్పుడు బెండకాయలు కూడా ఫాస్ట్గా మగ్గుతాయి. కూర కావాల్సిన ఉప్పు నేను వేసేస్తున్నాను ఇందులోనే. ఇది మనకేంటి అంటే మనకు బాక్సుల్లోకి పెట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి. చక్కగా పుల్లగా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనము అది చల్లారిన తర్వాత కూడా మనకు ఆ పులుపు రుచి ఉంటుంది కాబట్టి మనకి నిమ్మకాయ పులిహోర లాగా. నిమ్మకాయ పులిహోర చల్లబడిన తర్వాత కూడా మనం తినగలం, ఎందుకంటే ఆ పులుపు రుచి ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతే, ఇది చక్కగా చల్లారిన తర్వాత కూడా మనకు ఆ పులుపు రుచి అనేది ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి బాక్సుల్లోకి చాలా యాప్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. బెండకాయలు మాత్రం చక్కగా మగ్గాలండి. అంటే మనకి ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి, ప్రాపర్ కూరలాగా అవ్వాలి. అందుకే చాలా సన్నగా కట్ చేశానండి దీన్ని, చూసారా? అంటే మనకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అంటే మరీ లావుగా కట్ చేయకుండా మనకు కొంచెం సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నంలాగా చేసుకుంటున్నాం కదా, కూరలాగా చేసుకోవట్లేదు. అందుకేంటి అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అంటే 50% వరకు అయిందండి. ఇదిగోండి ఇలా ఇంకొక నిమిషం పాటు ఇలా వేయించేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇలా చక్కగా ఒక 60-70% ఉడికింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమేమి వేసేసుకుందామంటే మనము రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉసిరికాయ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అఫ్ కోర్స్ ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే కారానికి తగ్గట్టుగా చెప్తున్నాం. మనం ఎండుమిరపకాయలు ఇందులో వేసాం కదా, ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అది ఇది సరిపోతుంది అనమాట. ఇది కూడా ఒక్కసారి బెండకాయలతో పాటు వేసి వేయించేసుకుందాం. మొత్తం వేసేస్తున్నానండి టోటల్గా. అంటే 1 కప్పు ఉసిరికాయలు ఉన్నాయి దీంట్లో. అంత రుచి అంత పులుపు ఉంటుంది. మీరు ఒకవేళ కొర్రలు మీ ఇంట్లో లేవు అనుకుంటే మీరు కొర్రలకు బదులుగా అన్నం కూడా ఉపయోగించుకోవచ్చు, సేమ్ ప్రాసెస్లో. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర ఏం తింటారు చెప్పండి? ఉసిరికాయ సీజన్ నడుస్తుంది కాబట్టి, అంటే ఉసిరికాయ సీజన్లో మనకు బేసిక్ ఎక్కువ దొరుకుతాయి. ఇన్ జనరల్ కూడా మనకు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా చక్కగా వేయించేసుకున్నాము, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనం ముందుగా ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కుర్రలు ఏవైతే ఉన్నాయి ఇలా పొడి పొడిగా చేసుకున్నామండి. ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న కుర్రలు కూడా మనం చక్కగా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇది కూడా సాత్వికంగానే తయారు చేసామండి. మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయకుండా కేవలం ఉసిరికాయల మీదనే మనం కాన్సన్ట్రేట్ చేసాము. మనం బూరెలు తయారు చేసుకునేటప్పుడు ఆ బూరెల పిండిలో కాస్త మినప్పిండి, కాస్త బియ్యపు పిండి, కొంచెం మైదా పిండి కలిపి ఆ తర్వాత బూరెలు చేసుకున్నట్టయితే బూరెలు చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఈసారి బూరెలు వండేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని పైన నుంచి ఇంకాస్త నిమ్మరసం అలా చక్కగా పిండేసుకుందాం. ఆల్రెడీ ఉసిరికాయ పులిపే ఉంటుంది కదా, ఈ నిమ్మరసం ఎందుకు అంటారా? ఒకవేళ మీకు ఓవర్ పులుపు అయిపోతుందేమో అన్న సందేహం ఉంటే వదిలేయండి. లేదు బాగుంటుంది అంటే మనకి రైస్ ఐటమ్ కదా, రైస్ అంటే అదే మనకి అన్నం అంటే రైస్ అంటే కుర్రలు రైసో లేకపోతే వాట్ ఎవర్ రైస్ ఐటమ్ కాబట్టి బాగుంటుంది అని అనుకుంటే చక్కగా వేసేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అండి. నిమ్మరసం ఎప్పుడూ కూడా నేను మీకే వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చూసారా, ఇలా చక్కటి వేడి వేడి ఆరోగ్యకరమైన బేండి ఉసిరి కొర్ర అన్నం తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బేండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 5. బెండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, తరిగిన బెండకాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉసిరికాయ, కొబ్బరి పేస్ట్, ఉడికించుకున్న కొర్ర అన్నం కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం కూడా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బేండి ఉసిరి కొర్ర అన్నం రెడీ. చూసారు కదా, బేండి ఉసిరి కొర్ర అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. వేడి వేడిగా తింటే ఆహా. ఉసిరికాయ రుచి అలా తెలుస్తోంది అనమాట. అంటే మామూలుగా ఉసిరికాయ తిన్నాక మనకు నోట్లో ఒక రుచి ఉంటుంది తెలుసు కదా, ఆ రుచి అలా 100% తెలుస్తోంది. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి నిమ్మకాయ వేరే పేరు చెప్పి పెట్టినా కూడా ఇట్టే వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అదే కదా మనకు కూడా కావాలి. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట కస్టర్డ్ ఫ్రూట్ కీర్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్షలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన బాదాం 1/2 కప్పు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకున్నామండి. గ్రేప్ ఫ్రూట్ తీసుకున్నాము, తర్వాత దానిమ్మ గింజలు తీసుకున్నాము, తర్వాత అరటిపండ్ల ముక్కలు తీసుకున్నాము, ఆ తర్వాత యాపిల్ కూడా తీసుకున్నాము. ఇది కస్టర్డ్. సో ఇవన్నీ కూడా మనకు మామూలుగా దొరికేటువంటి ఫ్రూట్సే. కొత్తగా మనం ఏదో స్పెషల్గా చేస్తున్నాం అన్నట్టు ఏం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. ఎప్పుడు చేసుకునే కస్టర్డ్ లా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఇన్ని రకాల ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇంకా ఈ వంట ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నో విటమిన్స్, ఎన్నో మినరల్స్, కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము, విటమిన్ సి ఇవన్నీ చాలా అధికంగా ఉండేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. అంటే మన గ్రేప్ ఫ్రూట్లో మనకు పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఇవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత దానిమ్మ గింజల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లలో కూడా మనకు పొటాషియం చాలా బాగుంటుంది. పొటాషియం, మెగ్నీషియం, ఎనర్జీ చాలా చాలా బాగా ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ వంట ఒక మంచి ఎనర్జీ గివింగ్ అని చెప్పొచ్చు. జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ రిడక్షన్కి కూడా, అంటే మనం ఇందులో పంచదార వాడుతున్నాము అయినప్పటికీ కూడా మనకి హెవీగా ఉండడానికి, మనకి క్యాలరీస్ తక్కువగా ఉండే విధంగా, వెయిట్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి అంటే మనకు చక్కగా ఈ వంట చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా అంటే గట్ హెల్త్కి కూడా మనం ఎన్ని ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది తెలుసా. సో బేసిక్గా గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ఫ్రూట్స్ ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఓకేనా? సో మరి ఈ రోజు ఈ వంట ఎలా స్టార్ట్ చేయబోతున్నాము అంటే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోబోతున్నాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇలా తురిమిన బాదాం, అలాగే పిస్తా, ఈ రెండింటిని కూడా మనం వేయించేసుకుందాం. ఇలా బాదాం, పిస్తా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదే బాండీలో మనము సేమియా వేసేసుకుందాం. ముందుగా సేమియాని ఇలా వేయించుకుందాం. లైట్గా నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి సేమియాని ఒక్కసారి వేయించేసుకుందాం.
మామూలుగా కస్టర్డ్లో మనం సేమియా వేయం కదా, మామూలుగా బయట ఫాలూదా తింటున్నప్పుడు అందులో మనకు సేమియా ఉంటుంది. అంటే ఈ సేమియా కాదనుకోండి, నార్మల్గా మనకు ఆ సన్నటి సేమియా ఉంటుంది. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఈ సేమియా కూడా వాడుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ సేమియాతోనే చేసి చూపిస్తున్నా. ఎందుకంటే అందరి ఇళ్లలో మనకు ఖీర్ సేమియా ఉండకపోవచ్చు కదా, మీరు ఈ చక్కగా ఈ సేమియాతో కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఈ సేమియా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్తో దీన్ని సగం ఉడికించిన తర్వాత మనం పాలు వేసుకుందాం. ముందుగా వాటర్, ఇది మనకు నీళ్ళల్లో చక్కగా ఉడకాలి. ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. నేను మామూలుగా సేమియా పాయసం ఇంట్లో చేసేటప్పుడు కూడా సేమియాను ముందు నీళ్ళల్లో కొంచెం ఉడికిస్తా, ఆ తర్వాత పంచదార వేసిన తర్వాత ఆ తర్వాత నేను నెక్స్ట్ పాలు వేస్తూ ఉంటాను అనమాట. చాలా అంటే ఈ సేమియాతో చేసే ఏ వంట అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే మన ఇంట్లో కూడా చూడండి, ఎప్పుడైనా క్విక్గా ఏదైనా అయిపోవాలి అనుకున్నప్పుడు మనం సేమియా పాయసమే తయారు చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అంటే ఈ వంట మీరు ప్లాన్ చేస్తుంటే కనుక ఖీర్ సేమియా ఉంటుంది కదా, చాలా సన్నగా ఉంటుంది, అది తెచ్చుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటి అంటే కొంచెం ప్రాపర్గా మీరు ఆ బయట తిన్న ఫీల్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇది 80% వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం పాలు వేసేద్దాం. 1 కప్పు పాలు, ఇది కాచి చల్లార్చిన పాలు, కాకపోతే మళ్ళీ ఇందులో మనం వేసి చక్కగా ఉడికిస్తాం. ఇది ఒక చిన్న మరుగు రావాలి. ఈ మరుగు వచ్చేలోపు మనం ఏం చేయొచ్చు అంటే, ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదండి, ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మనము నీళ్ళు యాడ్ చేసుకుందాం. మనం డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వేయకూడదు కస్టర్డ్ పౌడరు. దీంట్లో చక్కగా కాస్త నీళ్ళో లేకపోతే పాలో కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మన కస్టర్డ్ పౌడర్ రెడీగా ఉంది. ఇటువైపు చూస్తే కనుక చూసారా, ఇలా చక్కగా మనకి మరుగు కూడా వచ్చింది. కాబట్టి ఇలా చక్కగా మనము సేమియా అలాగే పాలు మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి నీళ్ళల్లో కలిపినటువంటి కస్టర్డ్ ఏదైతే ఉందో అది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా చక్కగా దగ్గర పడింది. మీరు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దట్ మనకి ఏంటి అంటే కొంచెం మనకు కన్సిస్టెన్సీ మారుతుంది. ఒకసారి బాగా ఎక్కడా కూడా మనకు లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. చూసారా అంటే మన కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో, అంటే మనం ఎలాగైతే దీన్ని చేయాలనుకుంటున్నామో ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకోవాలి. ఇంతవరకు మనం ఎక్కడా కూడా స్వీట్ అనే ఎలిమెంట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి. 1 కప్పు బ్రౌన్ షుగర్. మనకు ఫ్రూట్స్లో కూడా చక్కగా ఒక చిరు స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దీంట్లో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనకు పంచదార కూడా ఈ వేడి కరిగిపోయింది. ఇందులో కాస్త యాలక్కుల పొడి వేసేసుకుందాం. అయిపోయింది. యాలక్కుల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదు, లేదంటే మళ్ళీ చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇలా తయారైనటువంటి ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. డెఫినెట్గా మన ఫ్రూట్స్ని ఎప్పుడూ కూడా మంట మీద పెట్టాం కాబట్టి ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి మనం ఫ్రూట్స్ని యాడ్ చేస్తాం. ఇంకా మీ అందరికీ తెలిసిందే, ఇంకా ఇక్కడి నుంచి మనకు కొంచెం కస్టర్డ్ స్టెప్స్ లాగానే ఉంటాయన్నమాట. కాకపోతే మనము ఇది కాస్త చల్లార్చాలి. ఇలా వేడివేడిగా కూడా మనం ఎప్పుడు కూడా ఫ్రూట్స్ వేయకూడదు. అది ప్రాపర్గా అంటే ఒక 80% వరకు చల్లగా అయిపోవాలి. అసలు కొంతమంది అయితే ఫుల్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి చాలా కోల్డ్గా చేసిన తర్వాత పైన నుంచి ఫ్రూట్స్ వేసుకొని తింటూ ఉంటారు. అదొక ప్రాసెస్ అనుకోండి. చూసారా, ఇది చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదా.
1 కప్పు పెరుగులో కాస్త తేనె వేసి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడుక్కోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే అదొక కండిషనర్ లాగా ఉపయోగపడి జుట్టు చాలా నిగనిగలాడుతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇంకొంచెం జారుగా కావాలి అనుకుంటే, కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం పాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకుంటున్నాము అంటే గ్రేప్ ఫ్రూట్స్, అంటే మనకు నల్ల ద్రాక్షలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత చక్కటి రుచిని అందించే అన్నిట్లో వేసేటువంటి, మనం అంటే కస్టర్డ్ అనగానే మన గుండుగా గుర్తొచ్చేది అరటిపండు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకొని చివరిగా కాస్త పెట్టుకుందామండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఈవినింగే చక్కగా ట్రై చేసేయండి. ఇప్పుడు దీన్ని మనము ఇలా చక్కగా, మన సర్వింగ్ ప్లేట్ కూడా అందంగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పై నుంచి కాస్త అలా చక్కగా అందంగా దానిమ్మ గింజలు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇలా చాలా కమ్మటి కస్టర్డ్ ఫ్రూట్ కీర్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్షలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన బాదాం 1/2 కప్పు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన బాదాం, పిస్తా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సేమియా వేసి వేగిన తర్వాత అందులో కాస్త నీళ్లు, పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న సేమియాలో వేసి అందులో బ్రౌన్ షుగర్, కాస్త యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో నల్ల ద్రాక్షలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ ఫ్రూట్ కీర్ రెడీ. చూసారు కదా, కస్టర్డ్ ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అఫ్ కోర్స్ ఇది బాగుండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చక్కగా ఫ్రూట్ కస్టర్డ్, అంటే కస్టర్డ్ వేసిన తర్వాత దాని రుచే వేరండి 100%. ఇంకా అన్నీ చక్కగా ఫ్రూట్స్ వేసుకున్నాము, యాలక్కుల పొడి వేసుకున్నాము. ఇందులో కొత్తగా మనం చేసింది ఏంటంటే యాలక్కుల పొడి, తర్వాత సేమియా. ఇది మనకు మామూలుగా చేసుకునే కస్టర్డ్ కన్నా కొంచెం కొత్తగా చేసుకున్నది. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అదవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.